ఫణిమాధవ్ గారు చెప్పినట్టు గామా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సో అందులో నేను కూడా గామా అవార్డ్స్ అని కాదు కానీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా అయిపోయాను గామా అవార్డ్స్లో. సో ప్రతిదీ కూడా సో డిస్కస్ చేస్తారు ఎలా చేద్దాం ఏంటనేసి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే 3 years నేను గెస్ట్గా వెళ్ళాను గామా అవార్డ్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ ఇయర్ ఐఎమ్ సో హ్యాపీ. సో జ్యూరీ మెంబర్గా ఉన్నాను అందులో. అలాగే ఎంతో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉండడం, అలాగే మీనాదిత్య గారు ఉండడం నాకు కొంచెం బాధ్యత తగ్గిందన్నట్టు హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో అంటే 1 సంవత్సరానికి ఇవ్వడమే కష్టమైతే సో 3 yearsకి ఎంత పోటీ పడుతున్న సినిమాల్లో సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. సో డెఫినెట్గా చాలా టఫ్గా ఉండబోతుంది. బట్ అయినా సరే డెఫినెట్లీ విల్ డూ బెస్ట్ మంచి అవార్డ్స్ ఇవ్వడానికి. సో అలాగే ఇంకా ఎంతోమంది కొత్త కొత్త టెక్నీషియన్స్ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో అందరూ సక్సెస్ అవుతున్నారు. సో ఇంకా ఇంకా రావాలని ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గామా అవార్డ్స్ పెట్టడానికి అంటే నాకు తెలిసి తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సంగీతానికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఆ ప్రాధాన్యత ఇంకా పెంచాలి, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ పెట్టడం జరిగింది. సో ఆ గామా అవార్డ్స్ వీణాదిత్య గారు రాలేదు, బట్ ఇట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది సార్. చాలా అంటే మీరు అన్నట్టుగా నభూత నభవిష్యత్ అన్నట్టే ఉంటుంది. మీరు ఇందాక చూసిన ఇందాక రీల్లో చూసినట్టుగా. అండ్ చాలా గ్రాండియర్గా జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అది 5-6 hours జరుగుతుంది. సో లాస్ట్ వరకు కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అన్ని విధాలుగా కూడా. అండ్ సో అందులో నేను జ్యూరీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను 25 years నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంలో 25 countries నేను ప్రోగ్రామ్స్ చేయడం, అందులో చాలా కంట్రీస్ వరకు ప్రోగ్రామ్స్ జరిగినాయి అండ్ ఇంకా ఇంకా చేస్తున్నాను. అండ్ నేషనల్ అవార్డ్స్లో కూడా నేను జ్యూరీగా ఉండడం, ఫస్ట్ టైం తెలుగుకి అన్ని అవార్డులు రావడం, పుష్పకి బెస్ట్ హీరో అండ్ చాలా అవార్డ్స్, RRRకి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఇన్ దట్ జ్యూరీ. అండ్ వన్స్ అగైన్ గామా అవార్డ్స్ బ్యాక్ బోన్ కేసరి గారు అండ్ వాళ్ళు అలాగే వారి అబ్బాయి వచ్చాడు సౌరభ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ గామా అవార్డ్స్కి డైరెక్షన్ వహిస్తున్న ప్రసన్న గారికి, యంగ్ డైరెక్టర్ అన్నారు. సో డెఫినెట్గా స్టైలిష్గా బాగా తీస్తారని, నన్ను బాగా చూపిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. ఫణిమాధవ్ కస్తూరి గారు చాలా కాలంగా మిత్రులు. చెన్నైలో తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో ఇద్దరం కలిసి మన తెలుగు పరిశ్రమ తరఫున పనిచేసాం. ఆ తర్వాత 3 సంవత్సరాలు గామా గురించి ఆయన మనం ఇందాక చూసిన షోరీలు చూపించి సౌరభ్ గారిని, వాళ్ళ నాన్నగారు కేసరి గారిని పరిచయం చేయటం జరిగింది. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు కోటి గారు. అలాగే ఆల్మోస్ట్ మా కుటుంబ సభ్యురాలుగా మేము కలిసి సినిమాలు పనిచేసిన సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారు. వాళ్ళిద్దరు జ్యూరీ కాబట్టి మీరు ఉండాలనగానే కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నాను సార్. ఇంకా అంటే అభ్యంతరంగా ఏమనిపించలేదు. ఎందుకంటే కోటి గారు ఎంత పారదర్శకంగా, ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారో మనం టీవీలో కూడా చూస్తున్నాము. ఆయనతో పరిచయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటూ, ఆయనతో ఏ రకమైన అసోసియేషన్ అయినా సరే సినిమా పరిశ్రమకు సంబంధించి అది పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని ఫీలింగ్ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. అందుకని అదొక ఫ్యాన్ మూమెంట్. సో ఆ తర్వాత గామాకు సంబంధించి ఆ 3 సంవత్సరాల్లో నేను మిస్ అయ్యానని అనుకున్నాను వాళ్ళ షోరీలు చూసిన తర్వాత. బట్ థ్యాంక్స్ టు సౌరభ్ అండ్ నాన్నగారు కేసరి గారికి ఈ సంవత్సరం వాళ్ళు ప్లాన్ చేస్తున్న విధానం చాలా బాగుంది. నిజంగా వాళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ఫంక్షన్ నభూత నభవిష్యత్ అన్నంత అద్భుతమైన అవార్డు ఈవెంట్ ఫంక్షన్ అవుతుంది. సాధారణంగా తెలుగు సినిమాకి సంబంధించి సినిమాల్లో ఉన్నవాళ్ళు మా అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుని మా కష్టాలతో మేము చేసుకోవటం ఒక ఎత్తు అయితే, సినిమాకి సంబంధం లేకుండా ఎక్కడో ప్రపంచంలో ఇంకో దేశంలో ప్రవాస భారతీయులు అందరి మధ్యన సినిమా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంత భారీగా ఇంత కష్టపడి, ఎందుకంటే అక్కడ వాళ్ళ లైఫే చాలా కష్టం, ఎవ్రీడే ఇస్ స్ట్రగుల్. ఇక్కడి నుంచి ఇంటికి దూరంగా వెళ్ళి అయినా కూడా మన కోసం చేస్తున్నప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం ఎటువంటి భేషజాలు లేకుండా కదిలి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఓవర్సీస్ మార్కెట్గా చూసినా కూడా మనకు నైజాం తర్వాత సూపర్ స్ట్రాంగ్ మార్కెట్ ఓవర్సీస్. సో మన ఆదరించి పోషిస్తున్న ప్రవాస భారతీయ సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు అందరి కోసం మన ఇండస్ట్రీలో
వీళ్ళు అనుకున్న వాళ్ళందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గామా అవార్డ్స్ తరఫున. అండ్ డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్స్ని, ఇలాంటి ప్రోత్సాహాలని, పురస్కారాలని అందుకోవాలి. అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా. సో దాన్ని మన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి, అండ్ అలాగే ఈ ఫంక్షన్ని, ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి మీరందరూ వచ్చినందుకు పత్రికా ప్రముఖులందరికీ, మన జర్నలిస్ట్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఐ విష్ గామా అవార్డ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఒక యంగ్ డైనమిక్ లీడర్షిప్లో, అలాగే మన మిత్రులు ప్రసన్న ఈవెంట్కి డైరెక్టర్ అనగానే నేను ఆశ్చర్యపోయాను. ఇది ఫస్ట్ టైం వింటాం. సో డెఫినెట్గా మీ డైరెక్షన్లో మేము అందరం బాగా యాక్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. ప్రెస్ అందరూ ఫుల్ ప్యాకెట్గా ఉంది, పెనా విషయంలో ఫుల్గా ద హోల్ ప్రెస్ రావటం, అక్కడే మోస్ట్ సక్సెస్ఫుల్ గామా అవార్డ్స్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలుస్తుంది. గామాకి నాకు చాలా అంటే ఒక 4-5 yearsగా మాకు కేసరి గారు ఈజ్ అ ఫౌండర్ మెయిన్గా. ఈ గామా ఫంక్షన్ మటుకు ప్రతి సంవత్సరం దుబాయ్లో ఎంత గ్రాండ్ అంటే ఎంత వైభవంగా చేస్తారు. ఇక్కడ నుండి ఫ్లైట్ టికెట్స్ ఏంటి, అక్కడ పెద్ద పెద్ద 5-star హోటల్స్, 7-star హోటల్స్, అసలు అది చాలా విపరీతంగా ఉంటుంది ఆయన హాస్పిటాలిటీ అంతా. అటువంటి గామా అవార్డ్స్ లాస్ట్ టైం నేను 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారికి వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కె విశ్వనాథ్ గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి. ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిగింది. అంటే ఈరోజు మనం ఆస్కార్ స్టేజ్కి, మన ఎంటైర్ టాలీవుడ్ ఫీల్డ్ ఆస్కార్ స్టేజ్కి వెళ్ళింది. కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఈ ప్రవాస ఆంధ్రులు ఇక్కడ దుబాయ్లో వెళ్ళి మన తెలుగు వాళ్ళు చేయటం అనేది చాలా ఇది సామాన్యమైన విషయం కాదు. మెయిన్గా అప్పుడు మెగాస్టార్ గారు అందరూ వీళ్ళందరూ కలిసి ఎంతో హెల్ప్ చేసి ఈ గామా అవార్డ్స్ని ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ రోజుకి గామా అవార్డు తీసుకుంటే అదొక సపరేట్, ఒక ఐకానిక్ ఫిగర్ లాగా ఉంటుంది. గామా అవార్డు అంత స్పెషల్గా ఉంటుంది ఈ అవార్డు. సో ఈ అవార్డు ఫంక్షన్కి నన్ను మెయిన్గా చైర్మన్గా పెట్టడం, నాకు మెయిన్గా ఆదిత్య గారు ఉన్నారు, మా శ్రీ ఉంది పక్కన, వాళ్ళు ఉన్నా కూడా నాకు ఎక్కువగా నేను అన్నిటినీ లైక్ చేస్తాను, అందరికీ ఇచ్చామంటాను నేను, కానీ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తారు. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్, టాలీవుడ్ సో వాకింగ్. ఈరోజు టాలీవుడ్ ఎక్కడ భారతదేశం దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఎవ్రీ టెక్నీషియన్కి గామా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నాను. అలాగే న్యూ టాలెంట్స్, న్యూ కంపోజర్స్, న్యూ రైటర్స్, న్యూ డైరెక్టర్స్, న్యూ ఆర్టిస్ట్, కొత్త వాళ్ళందరికీ కూడా గామా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సెలక్షన్స్లో తప్పకుండా మేమందరూ అంటే ది బెస్ట్ అన్ని చూస్ చేసి అందరికీ గామా అవార్డ్స్ అందుతుంది. సో ఈ గామా అవార్డ్స్ ఇంకా ఆగదండి. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ గామా అవార్డ్స్ ఆగిపోయినాయి. అంతకుముందు కంటిన్యూస్గా చేసేవారు, ప్రతి ఇయర్ జరిగేది గామా అవార్డ్స్ ఫంక్షన్. బట్ ఈసారి 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ 2004 March 3rd దుబాయ్లో, 2024 March 3rd దుబాయ్లో ఎంతో వైభవంగా జరగబోతున్న గామా అవార్డ్ ఫంక్షన్ మీరందరూ కూడా బ్లెస్ చేసి, విష్ చేసి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిందిగా మీరందరూ కోరుకుంటున్నాను. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చింది మరొకసారి మా కేసరి గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్కి అందరికీను. ఇక్కడ కేసరి గారు అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు? టీవీ షోస్ డైరెక్షన్ చేస్తూ ఉంటా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ క్యాష్ ప్రోగ్రామ్స్ అవి. సో కేసరి గారు లాస్ట్ 3 years నుంచి నాకు బాగా తెలుసు. ఆయన కోవిడ్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నారు, మెల్లగా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి డైరెక్షన్ చేయబోతున్నాను. బాగా వస్తుంది క్రియేటివిటీ పరంగా, కంటెంట్ పరంగా. ఇంతకుముందు ఎలా అయితే ఈ టీవీ షోస్ ఎలా అయితే అలరించాయో ఆ క్రియేటివ్స్ పరంగానే మేము కూడా ఇది చాలా బాగా ప్లాన్ చేస్తామని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం మాట్లాడడం సో అంత కెమెరా వెనకాల మాట్లాడగలను, కెమెరా ముందు మాట్లాడలేను, సారీ. వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సార్ గామా అవార్డ్స్కి అందరూ రావాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారికి స్పెషల్గా అవార్డు ఇద్దామని అనుకుంటున్నాము. చంద్రబోస్ గారికి ఇంకా కీరవాణి గారికి గామా గౌరవ సత్కార్ అవార్డు ఇద్దామని అనుకుంటున్నాము. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.